పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి జరిగింది. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. టీడీపీని స్థాపించి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో 2024లో చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా చేసుకున్నామని తెలిపారు. జోహార్ కోడలు అనే కార్యక్రమంలో మనం అందరం కూడా అన్న ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మన పల్నాడు జిల్లా అధ్యక్షులు మొట్టమొదటిసారిగా నర్సరావుపేట మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం అనేది చాలా గొప్ప విశేషం. మరి పల్నాడు జిల్లా అధ్యక్షుడు జాన్ సేద గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నడుపుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అన్న ఎన్టీ రామారావు. అదే విధంగా అన్న ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో మహిళలు బలమైన శక్తిగా ఎదగడం జరిగింది. అదే విధంగా కార్యకర్తలు కూడా బలమైన శక్తిగా ఎదగడం జరిగింది. కాబట్టి చాలా మంది కార్యకర్తలు ఇవాళ నాయకులు అయ్యారు. గడిచిన 5 ఏళ్లుగా ఎంతో కష్టపడి పనిచేసి నష్టాలు పడ్డారు. అయినా గానీ మహిళా శక్తి గానీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో కష్టపడి వాళ్ళ సామాన్యమైన కార్యకర్తలు కూడా నాయకులు అవడం జరిగింది. మరి వైసీపీ దుర్మార్గాలను పారదోలి అన్న ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతోటి మళ్ళీ మనం 2024లో మనం నారా చంద్రబాబు నాయుడు గారిని 4వ సారి ముఖ్యమంత్రిని చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మా అక్క చెల్లెళ్ళు, మా కార్యకర్తలు పడిన కష్టాల వల్ల మనం అందరం కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి కోట ఆధ్వర్యంలో మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా, నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా, మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఉమ్మడి కోటను ఏర్పాటు చేసుకుంటే ఇవన్నీ కూడా మా మహిళల యొక్క, అక్క చెల్లెల యొక్క కష్టాలతో మనం గెలవడం జరిగింది. అదేవిధంగా ఈ కష్టాలన్నీ మర్చిపోయాము. ఇవాళ గడిచిన 2 ఏళ్లుగా ఎంతో సంతోషంగా ప్రతి కార్యక్రమాన్ని, మరి సంక్రాంతి కార్యక్రమాలు గాని, ఎద్దుల పందాలు గాని, కోడి పందాలు గాని, అన్నదాత సుఖీభవ ఇవన్నీ కూడా ఎంతో కార్యక్రమం ఘనంగా చేసుకున్న ఘనత మా అక్క చెల్లెలది. మా అక్క చెల్లెలకి 2024 విజయాన్ని, 4వ సారి ముఖ్యమంత్రి పదవిని మా అక్క చెల్లెలకి అంకితం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ మన సదా కృతజ్ఞత ఉండాలి. అదే విధంగా మళ్ళీ 5వ సారి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని బాధ్యత మన మీద ఉంది. అదే విధంగా నర్సరావుపేటలో అన్న మరి మీ అరవింద్ బాబుని మరి రైతు బిడ్డగా వచ్చి నన్ను దీవించి గెలిపించిన ఘనత కూడా మా అక్క చెల్లెలది. మళ్ళీ 2వ సారి గెలిపించాలి, నేను గెలిస్తేనే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు 5వ సారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అంతమంది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ నర్సరావుపేటలో అరవింద్ బాబుని గెలిపించుకోవాలి. అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ 5వ సారి మనం ముఖ్యమంత్రి చేసుకున్న బాధ్యత మా అక్క చెల్లెళ్ళు, కార్యకర్తలు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel